నాకు నా ఫ్రెండ్కు మన ఒక హ్యూజ్ ఫైట్. ఒక బిజినెస్ ఐడియా గురించి మా ఇద్దరి పర్స్పెక్టివ్స్ అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు. ఆ పర్సన్ ఏమంటున్నాడంటే నేను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తా, ఆ రెస్టారెంట్ అన్ని క్విజిన్స్కి ఫేమస్గా ఉండాలి. ఇండియాలో మల్టిపుల్ స్టేట్స్ ఉంది, మల్టిపుల్ స్టేట్స్లో ఏ స్టేట్ క్విజిన్ ఫుడ్ కావాలన్నా మన వద్దకు వస్తే దొరుకుతుంది అనే విధంగా నేను నా బ్రాండ్ను ప్రపోజ్ చేస్తాను, నా బ్రాండ్ను గ్రో చేస్తాను అంటున్నాడు. సో నా పాయింట్ ఏంటంటే లేదు బ్రో, చాలా కష్టం ఉంటుంది. ఏదైనా ఒక్క ప్రోడక్ట్ తీసుకో, ఆ ఒక్క ప్రోడక్ట్కి నువ్వు ఫేమస్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇది ఇక్కడ దొరుకుతుంది అనేలాగా ఫేమస్ కా అని నేను అంటున్నా. నేను ప్రోడక్ట్ లెవెల్లో మాట్లాడుతున్నా, ఆ పర్సన్ క్విజిన్ లెవెల్లో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఒక టాయ్ కంపెనీ ఇదే విధంగా నా ఫ్రెండ్ మైండ్ సెట్ పెట్టుకొని వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ కంపెనీకి ఏమైంది, వాళ్ళు విన్ అయ్యారా, లూజ్ అయ్యారా, అసలు ఏంటి ఈ టాయ్ కంపెనీ అనే దాని గురించి నేను మొత్తం ఒక వీడియో అనేది మేక్ చేశా. మీకు ఆ వీడియో కావాలనుకుంటే కింద లింక్ను అటాచ్ చేశా, చెక్ చేసి చూడండి.